నా సన్నిధి నిత్యం నీతో కూడా ఉంటుందని దేవుడు అంటాం. అయ్యా అసలు నీ సన్నిధి లేకపోతే మాకు బ్రతికి ఎక్కడ ఉంది? మాకు జయం కలగదు, మాకు ఆరోగ్యం కలగదు, మాకు ఆనందం కలగదు, మేము గమ్యం చేరలేము అని మోషే కూడా దైవ సన్నిధిలో ఉన్నటువంటి విలువను ఎరిగినటువంటి వాడై అతడు అది మరి దేవుని దగ్గర కూడా ఆయన చెప్పుకుంటాం జరిగింది. ఈ సన్నిధి విధానంలో మనం చూస్తే ప్రతి భక్తుడు మొదటిగా దేవుని సన్నిధిని వెతకాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిని వెతకాలి. రెండవదిగా ఆ సన్నిధిలో నిత్యము కనబడాలి. మూడవదిగా ఆ సన్నిధిలో జాగ్రత్త పడాలి. అది సన్నిధికి వెళ్ళడం మాత్రమే కాదు, తను జాగ్రత్త అనబడేటటువంటిది భక్తులకు చాలా అవసరము. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు, దేవుని ఆలయము లేక మందిరం వెళ్ళినప్పుడు చెప్పండి మీరు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి వెళ్తారా ప్రసంగికులు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. అది బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే చూడండి, కొంతమంది ఎక్కడ సిలువ కనపడితే, ఎక్కడ ఏదైనా గుడి కనపడితే ఇట్లా అంటూ ఉంటారు. ఏమండి కనపడతారు. నేను చాలా సందర్భాలు చూసినప్పుడు చాలా బాధపడతాను. 24 గంటలు ఈ వ్యక్తి పనిచేస్తాడు, అది ఏ గుడైనా తలపోతే వెళ్ళి 2 నిమిషాలు హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేయవచ్చు కదా, ధ్యానించుకోవచ్చు కదా, ధ్యానాన్ని దేవుణ్ణి కదా. కొంతమంది ఏదేదో చెడు పనులు చేయడానికి వెళుతూ కూడా ఇట్లా చూస్తారు. కాబట్టి ఎవరిలాగంట, ఎవరు బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి వారు కొంతమంది తెలియకయే దుర్మార్గమైన పనులు చేస్తారు. మనం తెలిసి వాక్యం విన్నాం, మారు మనసు పొందాం, రక్షించబడ్డాం కదా, ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తెలియకే దుర్మార్గపు పనులు చేయదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు అవి కొద్దిగా. దేవుడున్నాడు, జాగ్రత్త. ఎలా పడితే అలాగూ ఆయన సన్నిధిలో మనం ప్రవర్తించడం కానీ, మాట్లాడటం కానీ, అనాలోచనగా ఉండడం కానీ జరగకూడదు. దేవుని సన్నిధిలో నిత్యము భక్తులు ఎలా ఉండాలి? జాగ్రత్త పడాలి. కొందరు అజాగ్రత్తగా ఉండి, అలక్ష్యంగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి దేవుని ఆశీర్వాదాలను పొందుకోవలసిన వారు నష్టాన్ని పొందించుకున్నారు. దేవుని సన్నిధి విలువైనటువంటిది. అది మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ విలువ, మహిమ, ఘనత మనకు సొంతం అవుతుంది. ఎలాగ పడితే అలాగ అజాగ్రత్తగా ఉంటే చాలా కోల్పోతాం. చాలామంది అంటారు, నేను వెళ్తున్నాను ప్రార్థనకి, అదే వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, నాకు ఏం జరగలేదు అనుకుని చూస్తాను. వెళ్తున్నావు మంచిదే, ప్రార్థనకు వెళ్ళొద్దని, సన్నిధికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. కానీ సన్నిధికి వెళ్ళే ప్రతి భక్తురాలు కూడా ఆయన సన్నిధానంలో నడవలసిన రీతిగా నడవాలి. మాటలు సరిగా ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి. తెలియకే దుర్మార్గులు చేసినట్లుగా అలాంటి క్రియలు మనం చేయరాదు. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది, మీకు తెలియదు కాదు. మరి సౌలు రాజు అమాలేకీలను అక్కడ జయించిన తర్వాత దైవాజ్ఞకు వ్యతిరేకంగానే అక్కడ ఆ క్రమాన్ని జరిగించారు. బైబిల్లో స్పష్టంగా ఉంది, పోరాడువారు ఎలా పోరాడాలంట? నియమము ప్రకారంగా పోరాడాలి కదా. పౌలయ్య కూడా మంచి పోరాటము పోరాడుతుంది. ఇక్కడ దేవుని సన్నిధి కృప ద్వారా సౌలు రాజు శత్రువులను జయించాడు.
ఆ రాజ్యం మీదకి వెళ్ళక మునుపు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఎవరు కూడా మిగల్చొద్దు, రెండవది అక్కడ ఉన్న వాటిలో ఏది కూడా తీసుకుని రావద్దన్నాడు. దానికి వ్యతిరేకంగా అక్కడ ఎట్లుంటే, గొర్రెలుంటే, ప్రొబినెట్మెంట్ ఉంటే వాటన్నిటినీ తీసుకొచ్చేసాడు. ఆ రాజును ఇంకా సంహరించలేదు. ఎందుకు సంహరించలేదు? ఇది ఆత్మ సంబంధంగా ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం పూడ్చుకోవాలి. మనము దేవుడు మాతో ఏది మాట్లాడతాడో ఆ రీతిగా సమస్తమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, వదమాత్సర్యం వీటన్నిటిని కూడా మనం అణిచివేయాలి. వాటిని ఒక మాట చెప్పాలంటే చంపాలి, ఇంకంతే, పాతి పెట్టాలి. బాప్తిస్మం అనే దానికి అర్థం ఏంటంటే ముంచడం. ఏది ముంచడం? మన నీడలో మునగడం మాత్రమే కాదు, మనకున్న పాత బ్రతుకు, పాత మనస్సంతు కూడా వాటిలో ముంచబడి పెద్ద వ్యక్తిగా రూపుదిద్దుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా వాటన్నిటినీ కూడా సంహరించాలి, పాతి పెట్టాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, ఒక యవనస్తుడికి బాప్తిస్మం ఇస్తుంటే ఏ కాడు చెయ్యి పైకి అంటున్నాడంట, కానీ దాన్ని ముంచట్లేదంట, ఆ చెయ్యి ముంచడం లేదంట. ఏంటి బ్రదర్, అది కూడా మునగాల, మొత్తం అందులో ముంచబడాలి, పాతి పెట్టబడాలి. అవన్నీ బాహ్య పురుషుడు, పాత పురుషుడు పాతి పెట్టబడాలి. మునుగంటే లేస్ పాస్టర్ గారు క్షమించండి, నాకు కొద్ది రోజులు ఛాయిస్ ఇవ్వండి, దీన్ని మాత్రం ఈ చెయ్యిని మాత్రం ముంచను అన్నాడు. అదేది బాబు అలాగంటామంటే, లేదండి మా అప్పుడు ఒకడు లోకంలో ఉన్నప్పుడు నన్ను కొట్టాడు, దూషించాడు, వాడి మీద నాకు చాలా కక్ష ఉంది, ఇంకా బాలేదు, వాడు మాత్రం ఒక్కసారి చేత్తో కొట్టాలి. అదే మన మనసు ఏంటి? ఇదివరకు మనసు ఏంటంటే కొట్టేవాడిని కొట్టాలి, తిట్టేవాడిని తిట్టాలి, మన నష్టం కోరుకున్న కూడా నాశనం అయిపోవాలి. దేవుడిలోకి వచ్చిన తర్వాత శత్రువును ప్రేమించాలి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది నాకు ఉన్నాయి. సౌలు రాజు కూడా దేవుడు చెప్పినట్లుగానే చేయకుండా దేవుడికి ఇష్టం లేని శపితమైన వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. దేవుడు మాట్లాడాడు సమూయేలు ప్రవక్తతో, నేను సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, అతను నా ఆజ్ఞను ఉల్లంఘించాడు, నేను అతని కంటే శ్రేష్ఠుడిని కదా, మరొకటి నేను ఏర్పాటు చేసుకుంటానని మాట్లాడాడు. మనందరం ఆలోచించాలి. నేను ఒకవేళ ఒక పెద్ద పాస్టర్గా, దైవజనుడిగా అభిషేకించబడ్డా, నా స్థితిని నేను జాగ్రత్తగా కాపాడుకోకపోతే అభిషేకం వేరొకరి మీద పెడుతుంది. మీరు పరిచారకులుగా, సంఘ పెద్దలుగా హస్త నిక్షేపణ చేయబడినప్పుడు దానికి తగినట్లుగా మీరు ప్రవర్తించకపోతే ఆ ప్రభావం మీలో నిలబడదు. ఇవన్నీ మనం అందరం గమనించాలి. రక్షించబడ్డ ప్రతి బిడ్డ మన రక్షణకు ఏర్పాటు తగినట్లుగా మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సౌలు విషయంలో కూడా సన్నిధిలోనే ఏంటి ఈ పని, దేవుడు చెప్పాడు ఇలా చేశాడని వెళ్ళగానే అక్కడ గొర్రెలు మేకలు శబ్దాలు ఏర్పడుతున్నాయి. సౌలు ఎదుర్కొన్నాడు, వందనాలు చెప్తున్నాడు, నేను చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లు అన్నీ చేశానయ్యా, నీకు శుభం కలిగిన ఏదేదో అన్నాడు. అయితే ఆ అరుపులేంటి, ఆ ఎడ్ల అరుపులేంటి, అవి దేవుడికి బలి ఇవ్వడానికి ఇచ్చాను. దేవుడు వద్దన్న వాటిని దేవుడికి బలి ఇవ్వడం ఏంటి? బలి ఇవ్వడం ఏంటి? కాబట్టి లంచాలు తీసుకొని అక్రమంగా సంపాదించి దేవుడికి ఇవ్వాలి, మదిరి కట్టడానికి ఇవ్వాలంటే దేవుడికి ఇష్టమా? దేవుడికి ఇష్టమా? లంచాల సొమ్ము దేవుడికి ఇష్టమా? ఇతరులు దోచుకున్న సొమ్ము దేవుడికి ఇష్టమా? అక్రమంగా వడ్డీకి చక్రవడ్డీకి వెళ్ళి సమకూర్చి తీసుకొచ్చింది దేవుడికి ఇష్టమా? ఇవేవి దేవునికి అంగీకారంగా ఉండో. మన హృదయ పవిత్రత కలిగి దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఇచ్చిన ఒక్క రూపాయి పవిత్రమైన హస్తాలతో నువ్వు ఇచ్చిన నీ కష్టార్జితం, నీ స్వయ సంపాదన ఒక్క రూపాయి అయినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు దాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వృద్ధి చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే పవిత్రమైన మనసుతో ఆ చిన్నపిల్లాడు ప్రభు చేతులు పెడితే 5,000 మంది పైగా తిరగా 12 గంటలు వెళ్ళినాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక ఈ నియమంలో మనం ఉండాలి.
మాకు ఇష్టం వచ్చినట్లుగా దేవుని సన్నిధికి వెళుతున్నానులే, ఏముందిలే, ఏం డబ్బైనా ఇంట్లో జేబులో ఎత్తేసినా కొట్టేసినా దేవుడికి కానీ నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు ఇచ్చినంత మాత్రాన ఎక్కడో దొంపని చేసు అక్కడైనా సంపాదించి ఇచ్చినంత మాత్రాన అక్కడేదో దేవుడి పని గొప్ప కాదు. నీ పవిత్రమైన హృదయంతో ఇస్తేనే అది బ్లెస్ చేయకూడదు. చాలామంది ఇప్పుడు లెక్క వేరులేండి, అప్పుడు లెక్క వేరు. ఇప్పుడు కావాలని ఈ భక్తులు దేవుడికి ఇవ్వండి, దీనికి స్పాన్సర్ చేయండి, దానికి స్పాన్సర్ చేయండి. వాడు మారు మనసు పొందినా పొందకపోయినా, అన్యాయస్తుడైనా, అక్రమస్తుడైనా, కబ్జాదారుడైనా ఏంటంటే ఎవరిచ్చిన కమ్మ తీసుకుంటున్నారు. ఆ దినాల్లో భక్తులు భక్సి గారు మరి కొందరు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకొని కానుక ఇవ్వబోతున్నప్పుడు ఒకే మాట అంటారు, కానుక సరే అట్లా ఉంచు, ముందు నీ హృదయం దేవునికి ఇచ్చావా? దేవుని సన్నిధిలో నడవడానికి ఇంకా మారు మనసు పొందకపోయినా దేవుని సన్నిధిలో నడవడానికి, ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావు. ఈ ప్రశ్న విషయం సరే, చేతికి ఇచ్చింది తృణీకరించడం భావ్యం కాదు కనుక చెప్పవలసింది చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే కొంతకాలం తప్పక ఆ వ్యక్తి రక్షించబడేవారు. ఇప్పుడు అదేం లేదండి. వీళ్ళకి ఈ టీవీ ఛానల్లో చెప్పే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా సరే ఎవరిని దోచుకున్నా అకరంగా వచ్చిన 1000 లక్షలు పంపితే చాలు, దేవుడు వాళ్ళని దీవించును. అంత వ్యవస్థ పాడైపోయింది సమాజం. పవిత్రత, దైవ సన్నిధి పవిత్రత లేకుండా పోయింది. అందుకే ఎవరు వాక్యం చెప్పి మందిరాలకి రావడం లేదు. ఎక్కడ గుంపులుండి అక్రంగా అన్యాయంగా జనాన్ని సమకూర్చుకుంటున్నారు, అక్కడ పరిగెడుతున్నారు చాలా. సౌలు విషయంలో కూడా దేవుడు వద్దన్న వాటిని శపితమైన వాటిని తీసుకొచ్చి దేవుడికి బలన్నాడు. నీకు ఏమైనా పిచ్చి కింద దేవుడు వద్దని చెప్పిన వాటిని నువ్వు కావాలని ఎందుకు చేస్తున్నావా? దేవుడు నిన్ను నీ స్థితి నుండి తొలగిస్తాడు. ఆ రాజరికాన్ని, ఆ హోదాని మరొక వ్యక్తికి ఇచ్చేస్తాడు. చూడండి, కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతిదీ మనము జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడు తప్పక దేవుడు మనము ఒక మోషే వలె, దావీదు వలె దీవింప చేస్తాడు. ప్రతి చిన్నది జాగ్రత్తగా సన్నిధిలో మనం చూసుకోవాలి. వేసే కానుకలు వీరని అందరూ వినండి. నువ్వు 5 రూపాయలు వేస్తావో 10 రూపాయలు వేస్తావో అసలు ఆ నోటు సరిగా ఉందా లేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు చాలా నోట్లు చినిగిపోయింది, అనిపించింది. వేయకపోయినా పర్లేదు, పర్వాలేదు, ప్రభు దగ్గర నువ్వు వస్తే చాలు. ఇప్పుడు లేకపోతే ఈసారి 100,000 నీ చేతుల్లో 1,00,000 ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అంతేగాని అన్ని లెక్క పెట్టుకుంటూ ఏది చిరిగిపోయిందో, ఏది మడత పడిందో, ఏది కంపు కొడుతుందో అది వేయకూడదు. కానుక శ్రేష్టమైనవి ఇయ్యాలి దేవుడికి. అక్కడ బలి పాత్ర ఇబ్బందులు బలి అర్పించేటప్పుడు కూడా గుడ్డివి రోగంతో ఉన్న వాటిని బలి అర్పించుకోవడం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న వస్త్రాలు చక్కగా నీట్గా ఉతికించుకొని, డబ్బులుంటే ఇస్త్రీ చేయించుకోండి, లేకపోతే తలకింద పెట్టుకోండి సిస్టర్స్, ఆ శారీస్ మరద పెట్టుకొని శుభ్రంగా మన దేవుడి దగ్గరికి శుభ్రంగా కూడా వెళ్ళాలి. నీట్గా ఉన్న డ్రెస్తో ఏదో డెకరేషన్ అట్రాక్షన్ సంబంధమైన వేసుకోవడం చెప్పడం లేదు. శుభ్రంగా ప్లెయిన్ కానీ వైట్స్ కానీ డ్రెస్సులు చక్కగా నీట్గా ఉండే భక్తులకు తగినట్లుగా వస్త్రాధారణ కూడా మనం కలిగి వెళ్ళాలి. వేసే వాటిని కూడా మంచి ఇస్తున్నామా, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నామా, శ్రేష్టమైన ఇస్తున్నామా, చినిగిపోయిన నోటి వేస్తున్నామా, లేదా మధ్యలో ప్రాసెస్ అనిపించింది అసలు చూసుకొని మనం శాలరీ వచ్చినప్పుడు ఆ లెక్క పెట్టుకున్నప్పుడు చక్కగా దగదగా మెరిసిపోయి పెడపెడలాడేటటువంటి అన్ని ప్రభువుకి ఇవ్వాలి. ప్రతి దాంట్లో శ్రేష్టమైనవి దేవుడికి పంపిస్తే ఆశీర్వాదాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడిని సొంతం చేస్తారు. స్తోత్రం దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి కూడా అన్ని ప్రతిదీ కూడా ఆయన సన్నిధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత కొంతమంది అయితే ఇక మామూలుగా ఏవేవో ఫేస్ కవి ఇవి చేయించుకొని మంచి చీర ఇంట్లో ఆయన శోధిస్తారు పాపం. అది కావాలి, ఇది కావాలి, చూడు ఆ పెళ్ళి అందరు బలి చీరలు పెట్టుకొని వస్తారు, లేకపోతే బలి నగలు పెట్టుకొని వస్తారు. చిచి వాళ్ళ ఆవిడ ఏం ఎట్లున్నారు అంటారు. కాబట్టి నువ్వు ఎట్లంటే పాపం అప్పు సొప్పు చేసి కొనుక్కొస్తాడు. బాగా శుభ్రంగా వెళ్ళిపోతారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులాగా ఉంటారు, కొత్త జంటలాగా అట్లా వెళ్తారు. వెళ్ళటం మంచిదే కాదని నేను చెప్పడం లేదు.
అలాగే మన ప్రియుని మన ప్రభువు యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మనం శుభ్రంగా రావాలి. అరే రే కాదంటే ఏమైందని కరెక్ట్ కలిసి మొక్క నీళ్లు కొట్టుకొని ఏదో అక్కడ ఉన్న డ్రెస్ వేసుకొని రాకూడదు. ఒక పద్ధతి, ఒక నియమాన్ని ప్రతి దాంట్లో మనము పాటించినప్పుడు మన భక్తి చాలా ఉన్నతంగా స్వచ్ఛమైన భక్తిగా ఉంటుంది అన్నమాట. అలా ఆ భక్తి ఎలా ఉంటుందంటే ప్రభువా అనగా ఏంటి నాన్న అని సమాధానం ఇచ్చే రీతిగా ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎలా పడితే అలాగో ప్రవర్తించుకోవాలి. వాళ్ళు ఆ భక్తిహీనులు తెలియదు, కొంతమందికి దేవుడికి ఇచ్చేది తెలియదు, దేవుని దగ్గరికి వచ్చేది తెలియదు, దేవుని సందులో జీవించేది తెలియదు, ఉపవాసం ఉండేది తెలియదు, ఎదిగేటటువంటి తెలియదు. వాళ్ళకి ఏంటంటే లోకంలో ఒక హోదాలు, డిగ్రీలు, పదవులు, డబ్బు, బిల్డింగులు, ఈ లోక సంబంధమైన ఘనత ఉంటే చాలు. దేవుని దగ్గరికి వచ్చేసరికి సన్నిధిని తక్కువగా అంచనా వేస్తారు. దేవుని సేవకులు కూడా అల్పంగా స్వల్పంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు జ్ఞానులుగా. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా మనం ప్రవర్తించినప్పుడు బహు శ్రద్ధగా ఉన్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మీ సొంతం చేస్తాం. ఇంకొకటి మనం చెప్పుకున్నాం ఈవేళ, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ఇక్కడ దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎలా పడితే అలాగ వ్యర్థంగా ఉండకూడదు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉన్నాయి, ఆ నియమాలు మనకు కావాలి. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఎక్కడి నుంచి చదువుతున్నారమ్మా? ఈ సంఖ్యాకాండం 17:6 నుంచి చదువునా? నువ్వు చదువు 6 నుంచి 17:6. మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములు, వినండి, ఈ కర్రలు ఎక్కడ పెట్టారు? యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా అహరోను కర్ర చిగిర్చి ఉండెను. చిగిర్చి పూలు పూసి బాదము పండ్ల గలదాయన. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలాన్ని మోషే అహరోనులు వాగ్దాన దేశానికి నడిపిస్తున్నారు. దేవుడు నాయకులుగా వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఏమండి, మీరు ఇన్ని 100 మంది ఉన్నారు. ఈ దినాన ఆదివారం నేను నిలబడి చెప్పడానికి కారణం ఏంటంటే, నేనేదో పెద్ద చదువు చదివిన దాన్ని బట్టి కాదు, పెద్ద పాండిత్యం, జ్ఞానం, ఎన్ని లేఖనాలు తెలిసి గొప్ప వ్యక్తినని కాదు. దేవుడు తాను పిలుచుకున్నాడు, నా సేవను చేయాలని. 1984లో తన దర్శనం ద్వారా నన్ను పిలిచాడు. వాళ్ళందరినీ కాయాలి, సంరక్షించాలి, ప్రార్థించాలి, నా సువార్త వాళ్ళకి ప్రకటించాలని దేవుడు చెప్పి ఇచ్చినటువంటిది అనమాట. ఈ స్థానం, ఈ స్థితి, ఒక మాట చెప్పాలంటే జాబ్, ఇది పరలోకపు ఉద్యోగం. దేవుడు ఇచ్చింది కనుక నాకంటే చదవలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు కదా, తెలివైన వారు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. మీరందరూ కూర్చున్నారు, నేను నిలబడి చెప్తున్నానంటే ఈ స్థానాన్ని దేవుడు ఇచ్చారు, మనుషులు కల్పించింది కాదు. ఒక దైవస్థానము నేనేదో బీటీహెచ్లు, బోటీహెచ్లు, ఎంటీహెచ్లు 30 బైబిల్ ట్రైనింగ్లు చదివినంత మాత్రాన ఒక నాయకత్వం హక్కు దేవుడు ఇవ్వడు. ధనవంతుడైనంత మాత్రాన ఒక హక్కు, నాయకత్వ స్థితిని దేవుడు ఇవ్వడు. దేవుడు పిలుచుకోవాలి, దేవుడు ఎన్నిక చేసుకోవాలి. వాళ్ళ చేపలు పట్టే వాళ్ళను మీరు మీ వలలను విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాను. ఆ చేపలు పెట్టి మనుషులనే చేపలు పట్టడం మొదలు పెట్టారు. దేవుడు ఇచ్చేదండి. కనుక మోషే అహరోనులకి దేవుడు ఆ స్థానం ఇస్తే ఈ 6 లక్షల కాల్వలాన్ని వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు.
నడిపిస్తున్న మధ్యలో చాలా ఎదురు దెబ్బలు, వ్యతిరేకతలు కలిగింది, అడ్డులు అభ్యంతరాలు కలిగింది. కోరహు, దాతాన్, అబీరాము అనబడేటటువంటి వారు ఈ మోషే అహరోనులే నాయకులు, మేము పరిశుద్ధులు కామా, మేము లేవి గోత్రానికి చెందిన వారు కామా, లేక యూదా గోత్రానికి చెందిన వారు కామా, మేము ఎందుకు నడిపించకూడదు? కాబట్టి మనం కూడా ఒక టీం ఏర్పాటు చేద్దాం, ఒక గుంపు ఏర్పాటు చేద్దాం, ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేద్దాం అన్నట్లుగా దైవ సేవకుల మీద తిరుగుబాటు చేశాడు. ఒక వాస్తవం చెబుతున్నా నా బిడ్డలు కాబట్టి, అది నేనే కానీ, ఇంకొక పాస్టరే కానీ, ఆయన బాప్టిస్ట్ పాస్టరే కానీ, లూథరన్ పాస్టరే కానీ, పెంతెకోస్తు పాస్టరే కానీ, ఏ పాస్టర్, ఏ సేవకుడైనా సేవకుడికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళని కష్టపెట్టాలి, వాళ్ళకి హాని చేయాలి, వాళ్ళ ఆస్తులు దోచుకోవాలి, లేకపోతే వాళ్ళు అనుకున్న దాన్ని ఫెయిల్ చేయాలని ఎవరు కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఎవడన్నా వచ్చి వాళ్ళకి అట్ట చేద్దాం, ఆ సేవకుడికి అట్ట చేద్దాం, ఆ మందిరానికి ఆ స్థలం రాకుండా చేద్దాం, ఇంకోటి చేద్దామని నేను పురుకొల్పితే సైతాన్ని నష్టపరచడానికి వారి ద్వారా పురుకొల్పుతున్నాడు అని గుర్తెరుగు. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యం కూర్చొని చోటున దేవునికి, దేవుని సేవకునికి, దైవ కార్యాలకు అడ్డు అభ్యంతరం ఆటంకాలు పరిచేటటువంటి వాడు దుష్టుడే కానీ దైవ సంబంధి కాదు. ఈ కోరహు, దాతాన్, అబీరాములు వారితో కలిసి 250 మంది మోషే మీద ఏం చేశారు? అహరోను మీద తిరుగుబాటు చేశారు. పాపం ఏడ్చారు. దేవుడు ఊరుకోరా, సేవకులుగా మమ్మలను కొందరు బాధ పెడుతున్నా, నష్టపెడుతున్నా, దూషిస్తున్నా, పని జరగకుండా అభ్యంతరపరుస్తున్నా మేము కాముకుంటాం, మేము మౌనకుంటాం. కానీ మా యజమానుడు ఉన్నాడే, ఈ జాబ్ మాకు ఇచ్చిన ఆయన ఉన్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన ఉన్నారు నాయకుడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన న్యాయాధిపతి. వాని క్రియలు చొప్పున వానికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఇక వెంటనే దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ యొక్క 250 మంది ఆ గుడారాలు కాల్చబడ్డాయి, భూమి నిర్మించింది, అందులో అనేకులు కూర్చునేవారు. ఇక గొడవ జరిగింది. ఇదేంటి గొడవ, ఇదేమిటి అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మోషే, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్ర ప్రధానులు ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క కర్ర తీసుకురండి. 12 మంది ఎన్ని కర్రలు? 12 గోత్రాలకు సంబంధించిన 12 కర్రలు. వాళ్ళు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కర్ర కావాలి? అహరోను కర్ర తీసుకొని రండి. అతి పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్ష గుడారములో, ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఎదుగో ఆ యొక్క దేవుని మందస్సు ఉండేటటువంటి స్థానంలో ఇప్పుడు రాబోతుంది అన్నమాట. అతి పరిశుద్ధ స్థలము, దైవ సన్నిధిగా అవన్నీ తీసుకుని రండి అన్నప్పుడు అవన్నీ తీసుకొని వచ్చారు. ఆ కర్రలన్నీ కూడా ఉదయం కల్లా ఆ కర్రలన్నీ తీసుకుని వచ్చారు. దేవుడు ముందే చెప్పాడు, ఈ 12 గోత్రాల వారు 12 కర్రలు తీసుకువెళ్తారు కదా. అప్పుడు ఎవరి కర్ర చిగురు, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర ఇశ్రాయేలులకు చూడండి, మీకు విరోధంగా అంటే దైవ సేవకులు విరోధంగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా ఏం చేస్తారంట? మాన్పివేయుదును. స్తోత్రం, హల్లెలూయా. ఎవని కర్ర ఎవవాలి? చిగురించును. వాని నేను ఏర్పరచుకొందును. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్రే. అది సేవ అంటే డబ్బులతో చేసేది కాదండి. మా చుట్టాలందరూ కొంతమంది కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డబ్బులు ఇస్తారని అందరి దగ్గర డొనేషన్స్ పోగు చేసుకొని కట్టేది కాదు. మనకు సంఘానికి అద్భుతమైన విషయం ఏంటంటే, ఇలాంటి ఉన్నతమైన ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు ఎవరు ₹1 ఈ ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన వాళ్ళు కాదు. నేనేమనుకుంటానంటే, వాళ్ళకి అంత ఇయ్యలేదు ఏంటనేటటువంటి దేవుడు ఎందుకు నాకు మరి ఆనందం ఉంటుంది. ఆ మనసు నాకు ఇలా మన బంధువులుగా
ఆయన డాక్టరేగా, ఈయన ఇంజనీరేగా, ఈయన కలెక్టరేగా, ఇవ్వచ్చుగా అనేటటువంటిది నాకు రాదు. ఏమొచ్చిందంటే ఎవరి దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడు ఆలయ నిర్మాణానికి, సువార్త కొరకు ఒక వాహనం కావాలి. 10 మంది పట్టేది బిడ్డలు ఆటోలో వెళ్తున్నారు. దాదాపు ఒకసారి 150 కిలోమీటర్లు, రాను బాను 300 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆటో ఎంతవరకు సేఫ్టీ, దానికి వాహనం కావాలని ఈ 2-3 నెలల నుంచి నాకు ఎక్కువ అదే ఆలోచన అనమాట. దాని గురించి వస్తామని నేను ఎదురు చూస్తున్నానంటే అది ఇవ్వడానికి దేవుడు ఎవరి ఎన్నిక చేసుకున్నాడు, ఎవరి ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి ద్వారా అది ఇస్తాడో అని ఎదురు చూస్తున్నాను. కానీ ఆయన డబ్బులు ఉండగా ఆయన ఇస్తాడేమో, ఈ లక్షాధికారి ఏమి ఇస్తాడనేటటువంటి తలపు ఏమాత్రం కూడా నాకు లేనే లేదు. దేవుడు ఎన్నిక చేసుకోవాలి ఇంకంతే. నేను చెప్పాను మనం మీకు, మరియు మన ఒక దైవ సేవకురాలు బాగాలేనప్పుడు వెళ్ళి దర్శించి ఆ వైద్యం కొరకు నేను మరో పాస్గా వెళ్ళి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కానుక ఇచ్చేసాను. కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి బాగైంది, ఈ సేవకుల సదస్సుకు వస్తూ ఉంది. ఇది మన పరిచర్య అంతా చూస్తుంది అన్నమాట, అంతా చూస్తూ ఉంది. మన పిల్లల చేత కూడా 3 వారాలమ్మా, 3 వారాలు మరి మా ప్రార్థన అక్కడ 3 వారాల ప్రార్థన పెట్టిస్తే ఒక కుటుంబంలో విద్యాసాగర్ అనే ఆ బాబుకి చక్కగా పెళ్ళి అయింది. ఆ పెళ్ళి కూడా మన చేతే చేయించారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా వెంటనే వాళ్ళ బంధుమిత్రులకు అనమాట, అయ్యా తమ్ముడు అన్న వరుస అవుతారు కదా, అక్కడ గుంటూరులో పాస్టర్ అన్నయ్య చాలా కష్టపడి తనకు దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా సేవకుడికి సద్వినియోగపరుస్తూ, సేవకులు కూడా పేద సాధనలు కూడా కనికరిస్తూ సహకారంగా ఉన్నాడు. మంచి మనసు గలవాడు. మనం ఆయన చేసే పనికి మన సహాయం అందిస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. స్వయం ఆమె చెప్పానమాట, సాక్షిస్తే ఒక ఆయన 25,000, ఒక ఆయన 5,000, మరి చిన్నపిల్లలు వారు అలా దాచుకొని 2,000, ఇలా చాలామంది అలాగా 40,000-50,000 వరకు ఆలయం కొరకు ఎక్కడి నుంచో తీసుకొచ్చింది. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చారని చెప్పడంలా, ఎక్కడి నుండో ఎవరు ఎన్నికలు ఉన్నారో వారి ద్వారా దేవుడు మనకి ఏది అవసరమో అది ఏర్పాటు చేస్తారు. సేవకులుగా మనం టెన్షన్ పడకూడదు. వాళ్ళంత ధనవంతులే, వాళ్ళందరూ ఉద్యోగాలు ఉన్నాయి, నేను సంపాదిస్తున్నారు, ఇవ్వచ్చుగా, అస్సలు ఇది మాత్రం రాకూడదు. వచ్చిన యేసు రక్తమే జయం భారతుడు. ఆ ఎన్నికలో ఉంటారు. కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు, అయినా కూడా గూగుల్ పేలో ఆ దశలో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మన బిడ్డలు వాళ్ళు రాకపోయినా కూడా పంపిస్తుంటారు. కొన్ని ఉన్నాయి ఎన్నికలు. ఆయన ఎన్నిక చేసుకున్నవారు మందిరం ఎవరి ద్వారా కట్టించాలో వాళ్ళ ద్వారే కట్టిస్తారు. ఆ సువార్తక వాహనం ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడో వారి ద్వారానే అది ఇస్తాడు. ఏమండి, వారిలో మీరు ఒకరై నేనై ఉండొచ్చు, మనలో ఎవరో ఒకరై ఉండొచ్చు, చెప్పలేము. ఎలాంటి ప్రేరణ ఆయన కలిగిస్తాడో అది మనం చెప్పలేము. కనుక ఇక్కడ ఈయన అన్నట్లుగా ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటున్నాడు, ఎవరి కర్ర నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించు, ఏర్పరచుకున్న వారే చిగురించబడతారు. అంతే. ఎన్నికలు లేని వారు ఎన్ని సూట్లు, బూట్లు, అంగీలు, డ్రెస్సులు వేసుకున్నా అవి ఆధ్యాత్మికపరమైన చిగురు వారిలో నుండి రాదో. 190 ప్రసంగాలు చేసినా ఒక్కడు కూడా మారు మనసు పొందరు. ఒక్కొక్కడు వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఒక్కొక్కడు రావడం మాత్రం జరగదు. అది దైవ కార్యం. ఇక ఏమి జరిగింది? 12 కర్రలు దేవుని సన్నిధానంలో, అతి పరిశుద్ధ సన్నిధిలో, అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని సన్నిధిలో ఈ కర్రలు పెట్టారట. ఏమండి, ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చి, అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. యెహోవా సన్నిధిలో ఉన్న 12 కర్రలు. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో 12 కర్రలు ఉంచితే లేవి గోత్రానికి చెందిన అహరోను కర్ర మాత్రమే చిగిరించి. గమనించాలి. ఇక్కడ
ఆ దినాల్లో అయితే ఎవరో ఒకరికి అభిషేకము చిగురించబడటం వరం. ఈ దినాల్లో అయితే దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అందరిని ఆహ్వానిస్తున్నాడు. ఒక లేవి గోత్రము ఇశ్రాయేలు సంబంధించిన వారు కాదు, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా భక్తులు అవడానికి, రక్షించబడి దేవుని రాజ్య వారసులు అవడానికి, రక్షించబడి యేసయ్య సేవ చేయడానికి దేవుడు అందరినీ ఆహ్వానాన్ని అందరికీ పంపించాడు. పెళ్ళికి అందరిని పిలుస్తాం, అందరూ వస్తారా? కొందరే వస్తారు. ఆయన అందరినీ రక్షించుకుంటున్నారు. వారిలో హృదయ అర్పణను బట్టి కొందరు ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు, కొందరు ఆత్మను ముందుకుంటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, స్వస్థతలు చూస్తున్నారు, ప్రార్థన చేసి ఆత్మను రక్షిస్తున్నారు, సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగా చేస్తున్నారు. ఏమండి, అప్పుడైతే ఒక జనాంగమే, ఒక గోత్రమే. ఇప్పుడైతే అందరికి ఛాయిస్ ఇచ్చాడు, అది మనం సద్వినియోగపరుచుకోవాలి. ఏమండి, దేవుడిచ్చాడు. అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నారు. ఆత్మాభిషేకం సంఘం మీదకి ఆవరించబడింది. ఇప్పుడు చేయవలసిన ఏమిటంటే రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి, ఆత్మ లేని వారు ఆత్మను పొందుకోవాలి, ఆయన సన్నిధికి రావాలి. సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగుండాలంటే, ఇక్కడ ఎలాగూ దేవుని యొక్క సన్నిధానంలో చూచినప్పుడు లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను, అలాగ మన ఆత్మీయంగా చిగురింప చేయబడాలి. గట్టిగా చెప్పబడతాం. దేవుని స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను నేను ఏమవుతాలే మందిరానికి, నాకు ఆ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ ఉంది, ఈ బలహీనత ఉంది అనుకుని అట్లాగే ఉండకూడదు. వ్యక్తులు రావాలి, వస్తే ఏ బలహీనత ఉందో నువ్వు జయించలేవు, కానీ దేవుడు దాన్ని జయించేటట్లుగా నిన్ను చేస్తాడు. ఇంకంతే, నువ్వు రక్షించబడతావు. ఆ తదుపరి ఇక్కడ ఎలా అహరోను కర్ర చిగురించిందో నీ జీవితం చిగురిస్తుంది. మోడుబారిన జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు. రక్షణ పొందుకొని ఆయనలో జీవిస్తున్న బిడ్డలారా, ఇంతకాలం దేవుని సన్నిధిలో నడుస్తున్నాను, ఏంటి నాకు ఆశీర్వాదాలు కలగలేదు, ఇంకా పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి ఏమిటి, ఆ సంతానం ఏది, ఉద్యోగం ఏది, రకరకాలుగా ఏమో మీరు ఆలోచనలో ఉన్నారేమో. ఏదైనా ఒకవేళ ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిందంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కొరకు కుమారుడా దాచి ఉంచాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఆలస్యం అవుతా ఉందనుకుంటే కుమార్తె నీ కొరకు చక్కటి శ్రేష్టమైనటువంటి శిరస్సును భద్రపరిచాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వ్యర్థులు కాదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన చెప్పాలి సంతోషం, తృప్తి దేవుని యొక్క సన్నిధానంలో ఉంది. దేవుని ఈ దినాలు చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధికి వెళుతున్న వారు అనాలోచనగా వ్యర్థులుగా ఏమండి సోమరులుగా ఉన్నప్పుడు వారు చిగురించలేరు. వారు చురుకైన వారిగా, శ్రద్ధగల వారిగా, భయభక్తులు గల వారిగా, దేవునికి లోబడు వారిగా, దైవ చిత్తాన్ని నెరవేర్చు వారిగా ఉన్నప్పుడు అహరోను కర్ర ఎలాగూ చిగుర్చిందో ఆ రీతిగా మనకు మన జీవితాలను చిగురింప చేస్తాడు. హల్లెలూయా. ఇది వాస్తవం. అద్భుతం ఏమిటంటే, అహరోను కర్ర చిగుర్చి ఉండెను, అది చిగుర్చి ఒకటి పువ్వులు, ఒకటి చిగురు, ఒకటి పువ్వులు పూసి
భారము పండ్లు అది. చిగురు మాత్రమే కాదు, ఏమవుతుంది? రెండోది పువ్వులు పూస్తుంది. చిగురైతే ఒక పర్యాయము రాలిపోవచ్చు. పువ్వు వికసించినప్పుడు ఆ ప్రాంతమంతా సువాసనతో వెదజల్లబడుతుంది. నానా, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు జీవించిన తర్వాత పుష్పిస్తావు, వికసిస్తుంది నీ ఆత్మీయ జీవితం. అది వికసించినప్పుడు నలుమూలల నీ సాక్ష్యం వ్యాప్తి చెందుతుంది. గలతీ పత్రికలో 1:23-24 అక్కడ సౌలు పౌలుగా మారిన తర్వాత మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు సౌలు పౌలుగా మారిన దాన్ని బట్టి ఇప్పుడు ఏ మతాన్ని హింసించాడో, ఏ మార్గానికి అభ్యంతరంగా ఉన్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్నే ఆ క్రీస్తుని గురించే ప్రకటిస్తున్నాడు అన్న సంగతి మొత్తం తెలిసిపోయింది. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు, ప్రాంతాలను తెలిసి ప్రజలందరూ ఎంత గొప్ప దేవుడు అయ్యా, కఠినుడు, క్రూర మృగంలాగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు ఒక గొర్రె పిల్లగా మార్చేశావు. నిన్ను వ్యతిరేకించి దూషించి నీ సువార్తకు అడ్డం అభ్యంతరంగా ఉన్న వారిని సువార్త ప్రకటించేవారిగా, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఏమండి సువార్త ప్రకటించకపోతే శ్రమని సమయమందు సువార్తను ప్రకటించువారిగా దేవుడు పౌలును పుష్పింప చేశారు. దేవుని దగ్గరకు వస్తే చాలా ఉన్నతమైనటువంటి అద్భుతాలు ఉంటాయండి, దీవెనలు ఉంటాయి, కార్యాలు ఉంటాయి. మన దేవునికే చెప్పాలి, ఆశ్చర్యకరుడు. చలపాస్టర్ గారు సంగతి కొంతమందికి తెలుసు, కాంత కళాకారులకు తెలుసు. ఆయన ఆరంభంలో ఎప్పుడు మౌనంగా ఉంటాడు, మోహముద్దుగా ఉంటాడు. నేను ఎరుస్తూ ఉండేవాడిని, ఎందుకు అసలు నూరుతారో ఏడ్చి. కొద్దిగా ఆయనకి డ్రమ్ము కొట్టడం, ఈ కంజీలు వాయించడం, వాటిలో చాలా నైపుణ్యత అనమాట. ఒక కూటానికి వెళ్తే అక్కడ డ్రమ్ము లేదు, ఏమి లేదు, ఒక కంజీ నుండి అది తీసుకొని అన్ని పాటలకు అన్ని రకాల తాళాలు దాని మీద వేస్తుంటే మాస్టర్ దగ్గర ఎత్తపోయి, బ్రదర్ ఎవరు మాతో ఏంటండి ఆల్రౌండర్, ఒక్క దాంట్లోనే అన్ని మలుస్తున్నాడు. వాటిలో అంత ప్రాధాన్యతను పని సంపాదించాడు. డ్రమ్ము కొడతాడు, అప్పుడు చిన్న పాట పాడడం మొదలు పెట్టాడు. ఇంకా చాలా ఉండేవాడు, సన్నిధికి వస్తూ 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 ఉన్నాడు. ఇక రాను రాను వాక్యం చదవడం, అభిషేకాన్ని పొందుకొని దెయ్యాలను, భూతాలను, చేతపడి శక్తులను తరుము వేయటం, ప్రవచించడం, వివేచన వరం కలిగి వివేచన చెప్పడం, ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరచు. నా కళ్ళ చాలా అద్భుతాలు చూశారు దేవుడు వారి ద్వారా జరిగించేటువంటి. ఆయన సన్నిధికి వచ్చాడు. నేను ఎందుకు అనుకున్నారు, కొన్ని వారాలు బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళేది, శనివారం కానీ వీళ్ళు ఆదివారాలకి. ఎందుకంటే బిడ్డలు ఆయన సన్నిధిలో ఉండి ఈ పరిచారకులు, ఈ సంఘ పెద్దలు వాళ్ళు మరి చిగురింపబడ పుష్పించాలి, వాళ్ళ అద్భుత ఆశ్చర్యకరమైన వరాలు సంపాదించుకోవాలి, సువార్తను గట్టిగా ప్రకటించాలి. ఆ సాధన నేనుంటే కొంతమంది చెప్పడం ఆపేస్తారు, చెప్పాలనుకున్నా బెరుకు చెప్తారు. అందుకని బిడ్డలు ఫ్రీగా వదిలేసి 2 వారాలు వెళ్ళిపోతున్నారు. మీరు రండి, పాస్టర్ గారు లేరు, ఎలా ప్రసాద్ ఎలా ఫలానాయన అనేటటువంటిది కాకుండా మీరు వస్తే అందరూ గుంపుగా ఉంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. వారు ఉన్నతమైన అభిషేకంతో చాలా చక్కగా సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించి అనేక సంఘాలను కట్టడానికి కారకులు అవుతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, చికిత్సడం మాత్రమే కాదు ఆయన సన్నిధిలో. ఇక్కడ ఏమైంది? పువ్వులు పుష్పించాలి, వికసించాలి, మన సాక్ష్యం నలువైపులా ప్రకాశించబడాలి. కొంతమంది 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఒక సాక్ష్యాలు ఉండవు, ఏమండి ఒక ప్రార్థన ఉండదు, ఏమండి ఒక ఆత్మ వరం ఉండదు. ఒక్క వ్యక్తిని వాళ్ళు తయారు ఉన్న వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చాలా బలహీనపరుచుకుంటారు. పుట్టి మాత్రం 30-40 సంవత్సరాలు అవుతుంది, ఏమాత్రం కూడా ఎవరికి ప్రయోజనకరమైన లేదు. ఆత్మ ఫలాలు ఉండవు, ఆత్మ వరాలు ఉండవు, చిగురించడం ఉండదు, ఏమండి పుష్పించడం
ఉండదు. ఇలాగుంటే కొందరు బ్రతుకులు, దానివల్ల ప్రయోజనం లేదు. ఏమనుంది మత్తయి సువార్త 3వ అధ్యాయం 10లోనైనా ఏమంటాడు అక్కడ? ఫలింపని ప్రతి చెట్టు ఇప్పుడే ఏంటంటే ఇప్పుడే గొడ్డలి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. అది రేపు దేవుడు మనల్ని అడిగేది, అందరూ వినాలి నాతో సహా. మనల్ని అడిగేది, నువ్వు లోపల ఎన్ని బిల్డింగ్లు కట్టించావు, నీ పిల్లలకి ఎన్ని కోట్ల ఆస్తులు దాచావు అనేది లోకం అడిగింది. రేపు దేవుడు అక్కడ అవి అడగడు. ఏమడుగుతాడు తెలుసా? నువ్వు ఎన్ని ఆత్మల్ని సంపాదించావు, నేను మరణంలో నుండి నేను రక్షించా, మరణ రోగంలో నుంచి నేను స్వస్థపరిచా, ఒక త్రాగుబోతుగా ఉండి రోడ్ల నుండి తిరుగుతుంటే ఒక పెద్దగా నేను నిలబెట్టా, ఒక వ్యక్తుడుగా ఉంటే ఒక ఉన్నతమైన సంస్కరణకర్తగా నిలబెట్టాను. ఎంతమందిని సంస్కరించావు, ఎంతమందిని రక్షణలోకి తీసుకొని వచ్చావు, అన్యాయం సిరి వలన ఎంతమంది స్నేహితులు లేవో సంపాదించుకున్నావు, నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నన్ను ప్రకటించడానికి ఎంత ఖర్చు పెట్టావు, ఎన్ని సభలు పెట్టావు, ఎన్ని విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నావు, ఎన్ని చోట్లకు వెళ్ళావు, ఎన్ని గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో నీ సాక్ష్యాన్ని చెప్పావు, ఎంతని నువ్వు సంపాదించావు అని దేవుడు రేపు అడిగేది ఏంటంటే, మనం ఎంతమందిని సంపాదించామో అడుగుతాడు కానీ ఎన్ని కోట్లు లోకంలో సంపాదించేవో ఆయన అడగడు. ఎన్ని కోట్లు సంపాదించినా ₹1 కూడా మనం ఒక తీసుకెళ్ళలేం, మనకున్న డబ్బులు కూడా మనం పరలోకానికి తీసుకుని వెళ్ళదు. చాలామంది దేవుడు అనేక రీతులుగా దీవిస్తుంటాడు. లోకం అయితే అంత భయంకరం అంటే మనం చూస్తే నవ్వొచ్చింది. చూసావా, నాకు చిన్న వయసులోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే నేను అది కట్టాను, ఇది కట్టాను, ఇది సంపాదించాను, అది సంపాదించానని మురిసిపోతూ ఉంటాడు. యేసు మాట అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే. రక్షణ లేకుండా కొంతమంది ఎన్ని సంపాదిస్తారు కానీ పాపం రక్షణ లేకుండా జీవితాలను ముగించుకుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనం అందరం కూడా అహరోను కర్ర చిగుర్చినట్లుగా మనం చిగుర్చాలి. చిగురించడం మాత్రమే కాకుండా ఏం చేయాలి? పువ్వులు పూయాలి, పుష్పించాలి, వికసించాలి. ఒకటంటడిగా ముగిస్తున్నాను నేను. ఏం జరిగిన తర్వాత బాదమ పండ్లు, అది పండ్లు ఫలములు కలగాలి. బాదమ అనేటటువంటి ప్రస్తుత దినాల్లో బాదమ నూనె కానీ బాదమ పప్పు కానీ అది మానవుని ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమైందో మీరు చాలామందికి తెలుసు. ఇప్పుడు వస్తున్న ఈ షుగరు, ఈ బీపీ, ఏమండి, ఈ థైరాయిడ్, ఈ క్యాన్సర్, రకరకాల వ్యాధులు, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చిన కరోనా వైరస్, వీటన్నిటికి కూడా తాలూకుంటానికి లేక రాకుండా వైద్యులు బాదం పప్పును కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా మీరు తీసుకోండి. బాదం కూడా ఏమండి, దేవుడు మహాజ్ఞాని. ఆయన ముందు ఏది సెట్ చేశాడో అన్వేషించి పరిశీలన చేసి డాక్టర్లు ఇది ఓకే, ఇది దీనికి ఉపయోగపడుతుంది, ఆయన ముందే చేశాడు. తర్వాత దాన్ని అన్వేషించి మనుషులు దాన్ని ఎన్నిక చేసుకుంటున్నారు. అది చాలా బాదము కాయలు చాలా ఆరోగ్యానికి అవసరమైనవి, కావలసినవి, చాలా మంచిది. అలాగే మనము కూడా బాదము కాయల వలె ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా మన ప్రార్థన వలన రోగులు ఏమో చెప్పండి స్వస్థపరచ కూడా, మన ప్రార్థన వలన కుటుంబాల్లో సమాధానం కలగాలి. మన ప్రార్థన వలన ఎవరు ఏ లేమిలో, ఏ లోటులో ఉన్నారో, వివాహాలు కాలేదా, సంతానం కలగలేదా, ఉద్యోగాలు రాలేదా, ఆరోగ్యం సరిగా లేదా, ఇవన్నీ మన ప్రార్థనలు బట్టి ఆ వ్యక్తుల్లో, ఆ సంఘాలలో, ఆ కుటుంబాలలో ఆ మేళ్ళు కలగాలి. బాదం కాయలు ఎంతో, పండ్లు ఎంతో ఉపయోగకరమైనవో, అలాగే దేవుని సన్నిధిలో వసిస్తున్న మనం భక్తులకు, భక్తిహీనులకు కూడా, లోకంలో ఉన్నవారికి కూడా బాదము పండ్ల వలె, కాయల వలె మేలుకరంగా, ఉపయోగకరంగా, ఆరోగ్యదాయకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చప్పట్లు దేవునికి స్తోత్రం. అది దైవ సన్నిధికి వచ్చేటటువంటి వారు మనం అందరం కూడా
ఆయన సన్నిధిని వెళ్ళడమే కాదు, నిత్యం కనబడటమే కాదు, జాగ్రత్త పడటమే కాదు, నాలుగోదిగా ఏమవ్వాలి? చిగురించాలి, పుష్పించాలి, బాదమ కాయలు పండ్లు కాయాలి. అది ఇతరులకు మేలుకరంగా. అప్పుడు అందరూ అంటారు, ఇదివరకు వేరు ఇప్పుడు వేరండి మేకల బాబు గారు. ఇదివరకు ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, డ్రింక్ చేస్తా పో తలెత్తుకుని. ఇప్పుడు చూడు, ఆ డ్రెస్ చూడు, ఆ నడక చూడు, ఆ సాక్ష్యం చూడు. 100 మందికి స్వార్థ వినిపింపజేస్తున్నాడండి సంవత్సరం. అనేకులు బాప్తిసాల మీద రక్షణ పొందుకుంటున్నారు. ఇదివరకు వేరు ఇప్పుడు దేవుడిలోకి వచ్చినాక వేరని ఆ వ్యక్తిని బట్టి అనేక దేవుని మహిమపరుస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. కనుక మనం దేవుని సన్నిధికి వచ్చిన దాన్ని బట్టి, రక్షించబడి ఆయన ఎదుగుతున్న దాన్ని బట్టి అనేకులకు మనం ఉపయోగకరంగా మేలుకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ స్థితి మనకు రావాలంటే అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు తల్లైనట్లుగా మన స్థితిని అలా మలుచుకోవాలి. అట్టి కృపను, ఆ ఘనతను, ఆధిక్యతను దేవుడు మనందరికీ దయచేయును కాక. తొందరగా మాట ప్రార్థన చేసుకుని కానుకల భాగంలోకి వెళ్దాం. హృదయాలు తెరవండి ఒక నిమిషం. అందరూ ప్రభువుని అడగనండి. మనం ఏ స్థితిలో ఉన్నాము? మూడుబారిన స్థితిలో ఉన్నాము. చిగురించబడలేదేమో, శూన్య స్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి ప్రభువుని అడుగుదాం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ సన్నిధికి వస్తున్నాను కానీ చిగురు గల జీవితం నాకు లేదేసయ్యా, నన్ను చిగురింపు చేయని హృదయాలు తెరవండి. హల్లెలూయా, 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 యేసయ్యా, హల్లెలూయా. పరమ తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు మీరు ఉన్నారు. ఇది నాన్న మీ సన్నిధి అనుభవంలో అయ్యా, మీ సన్నిధిని మేము వెతకాలి, మీ సన్నిధిలో కనబడాలి, మీ సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఇది నాన్న మీ సన్నిధిలో చిగురించబడాలని, పుష్పించబడాలని, బాదమ పండ్లు గలదైనట్టు అహరోను కర్రలే ఉండాలని చెప్పారు. అనుభూతిని మాకు ఇవ్వండి. కత్తెర కార్యక్రమం మీరు ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.